ప్రస్తుతం రోడ్ల నిర్మాణాల వల్ల గ్రామాలు ఛిద్రమవుతున్నాయి. దాదాపు 11 గ్రామాలు దీని ప్రభావానికి గురి కావచ్చని చెబుతున్నారట. అయితే రోడ్లు వేయక తప్పదు, రోడ్లు ఉండాల్సిందే. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, పూలింగ్కి ముందు అసలు మీ విలేజే టచ్ చేయమన్నట్టుగా ప్రచారం చేశారు. దాంతో ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఆయా ఊళ్ళ పేర్లు కూడా రాశారు. ఉదాహరణకి అబ్బరాజుపాలెం, దొండపాడు, పిచ్చుకుపాలెం, ఎడ్లపూడి, కొమర ఇటువంటి 11 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయట. దీని మీద ముందుగా డైమండ్ బాబు గారు చెప్పండి, నిజంగానే రోడ్లు వేయకుండా తప్పదు, కానీ రోడ్లు వేసేటప్పుడు మేము అసలు ఈ ఊళ్ళని టచ్ చేయలేదేమని చేయబోమని గతంలో చెప్పారన్నది వాస్తవమా కాదా? మరి ఇప్పుడు టచ్ చేయమైనప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళకి వాగుల్లో వంకలు ఇవ్వటం వల్లే కదా ఇటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు సంతృప్తి లేకుండా పరిస్థితి ఏర్పడింది. నిజంగా అమరావతి రైతులనండి, ప్రజలనండి, వాళ్ళు ఆశించిన రీతిలో జరుగుతోందా లేదా? సార్ కొమిదేని గారు, ఇప్పుడు అక్కడ రాజధాని రైతులు ఆశించింది, రాజధాని రైతులకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి సార్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంది, అసలు సంబంధం లేకుండా జరుగుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు ప్రజెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు గ్రామాలు ఏవి కూడా రోడ్లకు తీసుకోవు, మీ గ్రామాలు టచ్ చేయమని చెప్పారు, గతంలో ప్రచారం చేశారని. అది వాస్తవం. ఇప్పుడు మొన్న మీకు దొండపాటి రామారావు గారని ఒక ఆయన ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలు మొత్తం స్పష్టంగా కళ్ళ ముందు చూశారు. ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన ఏమి మాట్లాడాడు, ఆయన మాట్లాడిన విత్ ఇన్ ద సెకండ్స్ లో, మినిట్స్ లో ఆయన ఎట్లా కుర్చీలో కూర్చొని కుప్పగూలి గుండెకి చనిపోయాడో స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మీరు చెప్పారు రోడ్డు గురించి, N8 అని చెప్పని రోడ్డు, అది సార్ సమస్య. N8 మందడం విలేజ్ అండి. ఆ మందడం విలేజ్ కి సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం మీ గ్రామాలు కదిలించాం, గ్రామ కట్టకాలు కదిలించాం, మీ ఊర్లు కదిలించాం అని చెప్పారు. దాంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు సరే ఏదో నడుస్తుందనే పద్ధతిలో ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వచ్చేటప్పటికి N8 రోడ్డుకు సంబంధించి ఆ గ్రామ కంటకంలో ఉన్నటువంటి హౌసెస్ మొత్తం కూడా తీసే ప్రక్రియ ప్రారంభించారు సార్. నేనేమంటానంటే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు N8 రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఆ గ్రామ కంటకం మందడం విలేజ్ సార్. మందడం విలేజ్ కి సంబంధించిన చోట ఇల్లు తీసేయాలనేది వాళ్ళ ప్రపోజల్ సార్. N8 అనే రోడ్డు 200 అడుగులు వెడల్పుతో వేస్తున్నారు సార్. 200 అడుగులు వెడల్పుతో వేస్తున్నారు. ఈ మందడం గ్రామానికి ఏదైతే ఉందో ఆ గ్రామానికి చుట్టుపక్కల 4 రోడ్లు ఉన్నాయి సార్. కొమ్మినేని గారు గుర్తుంచుకోండి, ఆ గ్రామానికి చుట్టుపక్కల 4 రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇల్లు తీయాల్సినటువంటి పరిస్థితి అసలు లేదు. ఎందుకు ఈ మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఇవాళ అక్కడ ఉన్న జనాభా పాపులేషన్ మొత్తం కూడా 1,00,000 లోపండి, 1,00,000 లోపే గుర్తుంచుకోండి. ఏది అక్కడ కానీ 29 గ్రామాల్లో ఉన్న జనాభా 1,00,000 లోపు. ఇప్పుడు వాళ్ళు వేయబోతున్నటువంటి రోడ్డు కెపాసిటీ ఎంత అంటే 200 అడుగులు వెడల్పు. అంటే మీరు వెడల్పు సార్, అది 200 అడుగులు వెడల్పుతో ఉంటుంది ఆ రోడ్డు. అయితే సైంటిఫిక్ గా యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా చూసుకుంటే ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారంటే, ఆ లెవెల్ రోడ్డు 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకి రిక్వైర్మెంట్ అండి ఆ రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న జనాభా 1,00,000 లోపు. 25 నుంచి 30 లక్షల లోపు జనాభా సాంద్రత పెరిగే పరిస్థితులు వేయాల్సినటువంటి రోడ్డుని ఇవాళ ప్రారంభిస్తున్నారు. అదేమనంటే డెవలప్మెంట్ అంటున్నారు. కానీ ఆ గ్రామం చుట్టూతో 4 రోడ్లు ఉన్నాయండి. 4 రోడ్లు మంచి ఎక్సలెంట్ రోడ్లు, అన్ని చక్కగా వాడుకోవచ్చు సార్. వీటన్నిటిని పక్కన పడేసేసి వాళ్ళకి ఎట్లా జరుగుతూ ఉందంటే సార్, ఇందాక మీరు చెప్పారు చెరువులు అని చెప్పి, వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న రైతులు వాస్తవంగా సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటా హ్యాపీగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో డెవలప్మెంట్ వస్తుంది, మా స్థలాల రేట్లు పెరుగుతాయి, పొలాల రేట్లు పెరుగుతాయి, ఆశపట్టలో తప్పులేదు, అందులో మీరు ఆశపడతారు, నేను ఆశపడతాను, అందరూ ఆశపడతాం సార్. ఈ ఆశ అనే దాన్నే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిగా పెట్టుకున్నాడు సార్. పెట్టుకొని ఏం చేశారంటే 29 గ్రామాలకు సంబంధించిన వాటిల్లో సార్ చెరువులేంటి, వాగులేంటి, డ్రైన్లేంటి, ట్యాంకులేంటి అన్నిటినీ క్లోజ్ చేసేసారు సార్. ఈ క్లోజ్ చేసి అక్కడ రైతులకు ఎవరికే ట్రాన్స్పరెన్సీ లేదు సార్. ఆ విషయంలో ఎవరికి తెలియదు. తీరా చూస్తే రైతులు మొత్తం కూడా అక్కడ పట్టా ల్యాండ్స్ ఇస్తే ఆ రైతులకి చూస్తూ తీసుకెళ్లి చెరువుల్లో ఇచ్చారు సార్. చెరువుల్లో ఇచ్చిన అన్ని కూడా సార్ నేను మీకు యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారంగానే చూపిస్తున్నాను సార్. జస్ట్ మీకు ఒకళ్ళు కనపడుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఇదిగోండి సార్, ఇది RSR 1B. ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పట్టా సార్. ఇది మీకు చూపిస్తుంది నేను. రైతులు పట్టా అనమాట. ఇది రైతులు రిజిస్ట్రేషన్ చేసింది. ఇవన్నీ ఈసీలు సార్. అంటే నేను ఎందుకు ఈ రైతులకి వాళ్ళు ఏమైపోయిందంటే సార్, మేము పట్టా ల్యాండ్ ఇచ్చాము, మాకు అక్కడ పట్టా ఇచ్చారు, ఏది ప్లాట్ ఇచ్చారు.
రేపొద్దున అది కన్స్ట్రక్షన్ పనికిరాదు సార్. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ పనికిరాదు. అవును. బ్యాంకర్ రాడు లోన్ ఇవ్వటానికి, బ్యాంకర్ రాడు. ఇప్పుడున్నటువంటి రైతు చంద్రబాబు నాయుడు గారు కట్టబోయేటువంటి అమోఘమైనటువంటి రాజధాని చూస్తానా లేదనే డౌట్ లో కాదు, క్లారిటీగా ఉన్నాడు. నేను చూడలేను, నేను అసలు నాకు కాదు, కనీసం నా పిల్లలైనా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఆశ చూస్తా ఉంటే, ఆ రైతుకు నువ్వు చెరువులో ఇస్తే ఇప్పుడున్న రైతే అల్లాడిపోతా ఉన్నాడు. ఏం అల్లాడిపోతా ఉన్నాడు? అసలు నా ప్లాట్ చెరువులో ఇవ్వటం ఏంటి? కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ ఇవ్వరు, మీకు తెలుసు, అది అప్రూవల్స్ రావు సార్ ఎక్కడ కూడా. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. దానికి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎక్కడా కూడా చెరువులు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య హైకోర్టు కూడా స్టేట్ కు ఇదే గవర్నమెంట్ అడిగింది. ఏమడిగింది? ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి అనేది మొత్తం కూడా వాటర్ బాడీస్ ఎక్కడ మొత్తం అడిగింది లిస్టు. ఆ లిస్టే ఇంతవరకు హైకోర్టు సబ్మిట్ చేయలేదు. నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టేటువంటి రాజధానిలో నిన్ను నమ్మి రైతులు సార్ అసలు మీరు వాస్తవంగా మీకు తెలియదు కొమ్మినేని గారు, అక్కడ పరిస్థితి ఇంకా మీకు పేపర్లో టీవీలో వచ్చేది వేరు. అక్కడ రైతులు సుమారుగా 53,000 ఎకరాలు ఇవాళ కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు 38,000 ఎకరాలు రైతులదండి. మిగతా 14,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండి. 53,000 ఎకరాలు. ఈ 38,000 ఎకరాల్లో సార్ 28,000 మంది రైతులు సార్, మీరు నమ్మండి, ఎకరన్నర ఉన్న రైతులు సార్. ఒక ఎకరన్నరే వాళ్ళకు ఉంది. దాంతో 3 పంటలు పండించుకొని కుటుంబాన్ని, జీవితాలని, బిడ్డల్ని వాళ్ళందరినీ చాలా చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా నడుపుకునేటువంటి గ్రామీణ వాతావరణం సార్ ఆ ప్రాంతం అంతా కూడా. సరే రేట్లు పెరుగుతున్నాయి, డెవలప్మెంట్ అని వచ్చారు. ఇప్పుడు ఆ ఎకరం ఉన్నటువంటి రైతు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి తన బాధ గాని తన ఆవేదన గాని వెళ్ళగొట్టుకోవాలి అంటే ఆ ధైర్యం లేదు సరే వాళ్ళ. ఎందుకంటే వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేస్తా ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటానికి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? ప్రతి అంశం కూడా మీతో మాట్లాడతాము అని జీవో ఇష్యూ చేశారు 2015లోనే. ఆ జీవో మర్చిపోయారు, దాని సంగతి కూడా లేదు సార్. ఇవాళ మీరు చెప్పే ఎన్ఐటి రోడ్డు విషయంలో చుట్టూతా 4 రోడ్లు ఉన్నాయి సార్. ఆ వాటిలో వాడుకోవచ్చు. ఆ గ్రామాన్ని దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మొత్తం 10-11 గ్రామాలకి సంబంధించి రోడ్లని, హైదరాబాద్ లో కూడా 200 అడుగుల రోడ్డు లేదనుకుంటా బహుశా. ఇక్కడ సరే వేస్తున్నారు, ఏదో ఒక రోడ్డు వేస్తే పర్లేదు, కానీ అన్ని రకాల రోడ్లు అంత పెద్ద విస్తీర్ణం చేయాల్సిన అవసరం లేదు కదా. నిజంగానే అదే ప్రకారం అయితే ప్రభుత్వం ఇన్ని వేల ఇళ్ళు, ఇన్ని వందల ఇళ్ళు తీసుకోవాల్సి వస్తుందేమన్నా చెబుతోందా, చెప్పట్లేదా? ఇప్పుడు ఉదాహరణకి మందడంలో 147 ఇళ్ళు పోయే అవకాశం ఉందని చెప్పి ఆయన వ్యాసకర్త రాశాడు. అది వాస్తవమా? 170 సార్ సుమారు 170. ఓకే. ఇప్పుడు ఆ రకంగా అయితే ప్రతి ఊళ్ళోనూ పోతే వాళ్ళందరికీ పాపం టెన్షనే కదా. పోనీ వాళ్ళకి విలువైన చోట, అదే స్థాయిలో విలువైన చోట భూములు ఇస్తున్నారా? పెంగుపూరాలకి ఏదో ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని మొన్న రైతు రామారావు గారు ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా పరాయాళ్ళకి ఇస్తే అది ఏ పార్టీ న్యాయం అవుతుంది సార్? అసలు ఇప్పుడు మీరు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే సార్, అసలు అక్కడ ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం అసలు రైతులకి భయంకరమైన ఆందోళన ఉంది సార్. ఇప్పుడు మీరు ఇందాక రామారావు గారు ఒక పేరు చెప్పారండి. ఆ రామారావు గారిని మీరు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి దాంట్లో పక్కనే ఉంటాడు ఆయన. ఆయన టీడీపీ నాయకుడు. వాళ్ళ కుమారుడు ఉన్నాడు సార్, ధనేకుల సుబ్బారావు గారు అని. ఆయన తుళ్ళూరు మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు. వాళ్ళది నేలపాడు విలేజ్ సార్. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీనా లేకపోతే ఇంకోటి లేదు సార్. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడే మనుషులు, వాళ్ళ అవసరాలు తీర్చే మనుషులు మాత్రమే వాళ్ళకి సంబంధించిన మనుషులు సార్. అంతే తప్పనిచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నారు సార్. ఏంటంటే ఆ క్లారిటీ, రియల్ ఎస్టేట్ కంపెనీని అక్కడ స్థాపించారు సార్. ఇంకా 4 రోజులు పోతే రైతులకు అర్థమవుతుంది వాళ్ళ. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్, నేను 53,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ చేతుల్లో ఉన్నమాట వాస్తవం సార్. అది కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు సార్. అసలు మీరు షాక్ అవుతారు. అంటే 74,000 ఎకరాలు ఏం సార్, అసలు ఏం చేస్తున్నారు సార్ అక్కడ అర్థం కావట్లేదు. 74 ఏం సార్ 3వ తారీఖు నుంచి పూలింగ్ అంట కదా, నోటిఫికేషన్ 3వ తారీఖు నుంచి పూలింగ్ కాదు సార్. ఇప్పుడు అక్కడ పెట్టే 7 గ్రామాలకు సంబంధించి అసలు వాళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారంటే సార్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకోండి సార్ వైజాగ్ లో, అక్కడ ఒక ఆఫీస్ తీసుకోవటం, కంప్యూటర్లు సెటప్, మ్యాన్ పవర్ మొత్తం పెట్టుకోవటం. అట్లా ఇప్పుడు 7 గ్రామాలకు సంబంధించి ఆ కంప్యూటర్లు, మ్యాన్ పవర్, ఆఫీసులు తీసుకోవటం వెళ్ళిపోయినాయి సార్. అంటే దాని మీద చూపించే శ్రద్ధ, రైతులు ఇచ్చినటువంటి పొలాలు, రైతులు ఇచ్చినటువంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క మౌలిక వసతులు, వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు ఇచ్చే దాని మీద
అసలు నూలు పోగవారు లేరు సార్ వాళ్ళు. అసలు ఎంత మళ్ళీ భయాందోళనలో మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే మీరు మాట్లాడదురు. కానీ గోపి గారు చెప్పండి, అసలు రైతులు ఆశించింది ఏంటి, ఆ గ్రామాల ప్రజలు ఆశించింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు వరకు ఆయన డైమండ్ బాబు గారు సవివరంగా చెప్పారు కదా, ఈ ఇల్లు కోల్పోతున్న వాళ్ళ బాధ ఇంత అంత కాదు కదా, ఇల్లు కోల్పోవడం అంటే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా. పోనీ గవర్నమెంట్ మేము కట్టిస్తామంటే ఓకే, గొప్ప గొప్ప విషయం అది. కానీ అట్లాంటి హామీ ఏమి ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. ఏ స్థాయిలో ఆ స్థాయిలో మధ్యలో చిన్న మాట సార్ చిన్న మాట సార్, మధ్యలో అడ్డం వస్తుంది. ఇప్పుడు మీకు దొండపాటి రామారావు గారు అసలు చాలా క్లారిటీగా చెప్పాడు కదా సార్, మేము బొచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి రావాలని అడిగాడు కదా సార్. నారాయణ గారిని ఒక మాట అడిగాడు, మీరు ఇచ్చిన ప్లాట్ నాకు గుండెల దాకా మునిగిపోతా ఉంది, నా పరిస్థితి ఏంటని, నేను బొచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి రావాలా అని చెప్పిన 3 నిమిషాల్లో చనిపోయాడు కదా సార్ ఆయన. స్పష్టంగా స్థలాలు ఇవ్వకపోవడం ఒక యాంగిల్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు ఊళ్ళని టచ్ చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఊళ్ళన్నింటినీ తీసుకున్నారు. చిన్న మాట సార్, నా పొలం తీసుకున్నారు, నా ఇల్లు కూడా లాక్కుంటున్నారు, ఇప్పుడు మేము బొచ్చలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవాలనేది కదా సార్ ఆయన ఉద్దేశం కూడా చెప్తా ఉంది. ఆయన ఇల్లు కూడా పోతున్నాయి కదా సార్ ఆయన బాధ, మీరు రోడ్డు మీదకి వస్తున్నామని కదా ఆయన చెప్తుంది. గోపి గారు సార్, ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు మొట్టమొదట అనౌన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే, మొత్తం తీసుకునే భూముల్లోనే కొత్తగా నగరం నిర్మాణం జరుగుతూ ఉంటుంది, ఈ 29 గ్రామాల్లో మేము ఏమి చెడగొట్టము, అవన్నీ అలాగే ఉంటాయి అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే విజయవాడ లాంటి నగరాల్లో కాలనీలు ఉంటాయి, ఆ కాలనీలు లాగానే ఈ గ్రామాలు కూడా ఉండిపోతాయి. రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చూడక్కడ గ్రామాల బయట జరుగుతుంది పంట పొలాల్లో అనేది మొట్టమొదట వాళ్ళు చెప్పింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, మరి మార్చేశారో లేకపోతే సింగపూర్ వాళ్ళు ఇచ్చింది అమలు చేయడం లేదో లేకపోతే వేరే చేస్తున్నారో తెలియదు, కానీ దాదాపుగా 11 గ్రామాల్లో ఇళ్ళు కూడా కూల్చేయాల్సి వస్తుంది. రోడ్లు గ్రామాల్లో నుంచి ఈ రోడ్లు వెళ్తాయి, కనెక్టింగ్ రోడ్లు అనేది ఒక ప్రకటన తీసుకొచ్చారు. అదే ఆశ్చర్యంగా ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇళ్ళు కూడా కోల్పోతారు, గ్రామాల రూపురేఖలు మారిపోతాయి ఒకటి. రెండోది, నిజంగా ఇప్పుడు ఎందుకండి 200 అడుగుల రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది? దాని మెయింటెనెన్స్ అంతా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్ని సంవత్సరాలకే? నాకు తెలిసి హైదరాబాద్ లో కూడా అంత పెద్ద రోడ్లు లేవేమో, కానీ ఎందుకు వేస్తున్నారు, అదే ఎందుకు వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇదంతా కూడా నువ్వు ఇప్పుడు వేస్తే సరిపోదు, ఆ 200 గజాల దూరంలో అడుగుల రోడ్డుని మెయింటైన్ చేయాలి కదా. దాని పూర్తి ఉపయోగంలోకి వచ్చేంతకాలం అంటే దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ రోడ్లు మెయింటైన్ చేయాలి. ఓ 50 సంవత్సరాలకు కానీ ఆ రోడ్లని ఉపయోగించుకునే పరిస్థితి రావచ్చు, కానీ అప్పటి వరకు కూడా వైట్ ఎలిఫెంట్సే కదా. అవన్నీ ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. అలాగే మొత్తంగా రైతుల దగ్గర సమీకరించింది కానీ ప్రభుత్వ భూములు కానీ ఏదైనా మొత్తం 54,000 ఎకరాలు ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 54,000 ఎకరాల భూమి ఏమైపోయింది? ఏం చేశారు? అయిపోయిందా? అందరికి కేటాయించేశారా? మొత్తం బిల్డింగ్లు వచ్చేసినాయా? కొత్తగా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి అర్థం కాని పరిస్థితి అయినా కూడా వాళ్ళు అర్థం కావడం. శివశంకర్ గారు